హలో గైస్, వెల్కమ్ టు ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఫ్యాసిజం గురించి తెలుసుకుందాం. ఫ్యాసిజం, ఇట్ ఈస్ autocracy or dictatorship where the power of the state is vested in one man only. It's obligatory for all others to obey his orders. దీని మీనింగ్ మనం ఫ్యాసిజం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాసిజం మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫ్యాసిజం అనేది గ్రీక్ వర్డ్ నుండి రావటం జరిగింది. ఫ్యాసెస్ అంటే a bundle of rods tied together to strengthen and forced unity. అంటే ఒక బండిల్ ఆఫ్ రాడ్స్, ఒకదానికి ఒక రాడ్కి ఒక బండిల్ ఆఫ్ రాడ్స్ని టై చేయటం, వాటన్నిటిని టుగెదర్గా ప్రెషర్ చేస్తే అప్పుడు వచ్చే యూనిటీ ఫోర్స్నే మనం ఫ్యాసిజం అంటాం. ఇక ఫ్యాసిజంలో మనం meaning of autocracy comes from two Greek words, auto, self or one, and krakios, power. It means ruled by one person. Dictatorship means ruler has absolute power and is not restricted by a constitution or any laws and powers. అంటే ఒక రూలర్ ఎలాంటి చట్టానికైనా ఎలాంటి ఆర్మీకైనా లొంగడు. అతడు మొత్తం కంట్రీ మొత్తం అతని చేతుల్లోనే రూలింగ్లో ఉంటుంది. వేర్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ వెస్టెడ్ ఇన్ వన్ మ్యాన్ ఓన్లీ. వెస్టెడ్ మీన్స్ గివెన్ కంప్లీట్లీ ఆర్ లాక్డ్ ఇన్ టు సమ్ వన్. అంటే పూర్తిగా ఒకళ్ళకి మన ఫ్రీడమ్ మొత్తం ఇవ్వటం, లేదా మొత్తంగా అతని చేతుల్లో మనం ఉండిపోవటం, అంటే కంట్రోల్ అవ్వటం, అతను మనని కంట్రోల్ చేస్తున్నట్టు. ఇన్ ఎ నార్మల్ కంట్రీ పవర్ ఈజ్ స్ప్లిట్ బిట్వీన్ ప్రెసిడెంట్, పార్లమెంట్, కాంగ్రెస్ అండ్ కోర్ట్స్. ఇన్ దిస్ సిస్టమ్ ఆల్ త్రీ ఆర్ కంట్రోల్డ్ బై వన్ మ్యాన్ ఓన్లీ. అంటే ఇప్పుడు నార్మల్ డెమోక్రసీ రిపబ్లిక్లో అందరు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్, పార్లమెంట్, కాంగ్రెస్, కోర్ట్స్ ఇవన్నీ రూల్ చేస్తాయి. అయితే డిక్టేటర్షిప్, ఫ్యాసిజం విషయానికి వస్తే ఇక్కడ ఈ మూడింటిని మొత్తం కంట్రీని మొత్తం ఒక్కతడే రూల్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం అన్ని పనులు, అన్ని గ్రూప్స్, డిఫెన్స్, ఆర్మీ, ఎడ్యుకేషన్, ఇంకా లాస్, హెల్త్ అన్నీ ఒక్కతనే కంట్రోల్ చేస్తాడు. ఆబ్లిగేటరీ ఫర్ ఆల్ అదర్స్ టు ఒబే హిజ్ ఆర్డర్స్. అంటే ఆబ్లిగేటరీ అంటే అతడు చెప్పిందే అందరూ పాటించి ఫాలో అవ్వాలని అర్థం. దాని మీనింగ్ తెలుసుకుందాం. మీన్స్ మ్యాండేటరీ, కంపల్సరీ ఆర్ 100% రిక్వైర్డ్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అంటే కంపల్సరీగా, మ్యాండేటరీగా 100% అందరూ ఫాలో అవ్వాలా. అది ఫాలో అవ్వని వాళ్ళను కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఫాలో అవ్వాల్సిందే, ఇక్కడ ఇంకో ఆప్షన్ అనేదే లేదు అని చెప్పొచ్చు. నో వన్ షుడ్ సే నో, ఆల్ ద గ్రూప్స్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అంటే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే దీన్ని. నో అనే పదానికి ఇక్కడ చోటు అనేది లేదు అని అర్థం. ఇది మొత్తం దీని మీనింగ్ అసలు ఏంటంటే, ఈ ఫ్యాసిజం అనే మీనింగ్ ఏంటంటే, it means one person holds 100% of the country's power, makes every single rule and citizens have zero choice but to follow him. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ అతడు చెప్పిందే రూల్, 100% అతడు చెప్పిందే అందరూ పాటించాలి. ఇక్కడ ఏ సిటిజన్ కూడా ఇంకో మార్గం లేదా ఇంకో చాయిస్ అనేది లేదు అని చెప్పొచ్చు. ఇక్కడితో ఈ వీడియో అండి. థ్యాంక్ యూ.